రైట్ ఒక నిమిషం కొన్ని క్లారిటీలు తీసుకుందాము. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగన్ దయాకర్ గారు లైన్ లో ఉన్నారు, తనతోనే మాట్లాడతాం. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో దయాకర్ గారు, మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము నిరుద్యోగులకు సంబంధించి. ఆ రోజు వాళ్ళు ఏదైతే నిరుద్యోగ మహాగర్జన చేశారో ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుంది, వాళ్ళని పిలిచి మాట్లాడతారు, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తామో అని ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారేమోనని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. పాపం అది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలని ఒక డైలమాలో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇక్కడ నిజంగా మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో 2 సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా లేదా అధికారంలోకి రావడానికి ముందు? ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాదిలోనే ఉద్యోగాల కల్పనకి పెద్దపీట వేసినాం మనం. మొదటగా ఫస్ట్ గతంలో ఆ ఉద్యోగాల ఈ ఉద్యోగాల బీఆర్ఎస్ పాత ఉద్యోగాల కాదు, మనం ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది, ఎంత ప్రాముఖ్యత నిరుద్యోగులకు ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. అంటే గత పాలకులు అసలు నిరుద్యోగం అనే ఎజెండాని వదిలేసి రకరకాల ఎజెండాలు తీసుకొచ్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు తీసుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా నిరుద్యోగ యువతకు పెద్దపీట వేసి గత 10 ఏళ్లలో ఫెయిల్ అయినటువంటి నిర్వహించలేని పరీక్షలకు మొదటగా పెద్దపీట వేసి ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఒక విశ్వాసం కల్పించింది. ఒకటి మొదటగా నేను చెప్పిన తర్వాత. ఇంకొక రెండో అంశం ఏంటంటే, ఇవాళ ఆగమేఘాల మీద వాళ్ళు డిఎస్సీలు కూడా గత పాలకులు పెట్టినందుకు ఈ ప్రభుత్వం పెట్టిన తర్వాత దాదాపు 11,000 పైసలకు మనం డిఎస్సి భర్తీ చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1,26,000 మంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు అడ్మిషన్ పొంది గతం కంటే ఈరోజు ఒక చరిత్రను రికార్డుని సృష్టించినటువంటి పరిస్థితి. ఇంకొక అంశం, మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉద్యోగ కల్పన ఇంకా లేదు, నేను చేయలేను, లేకపోతే ఇంకో మంత్రులు ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు ఉద్యోగాల భర్తీని ఎవరు వ్యతిరేకించట్లేదు కదా. ఉద్యోగాల భర్తీ చేస్తాం, ఉద్యోగాల నియామకాల కట్టుబడి ఉన్నాం. ఇవాళ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఒక న్యాయబద్ధమైన పోరాటాన్ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. వివిధ రూపాల్లో వాళ్ళు చేస్తున్నారని గౌరవిస్తున్నాం, అందులో పాజిటివ్ కోణాన్ని మనం తీసుకుంటాం. ఇంకొక అంశం ఏంటంటే, మీరు వాళ్ళ పట్ల అంత పాజిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి నోటిఫికేషన్లు ఇంకో 2 నెలల్లో వస్తాయి, 3 నెలల్లో వస్తాయి, లేదు 6 నెలల్లో వస్తాయి, ప్రస్తుతం పరిస్థితి ఇది అని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే వివిధ వేదికల మీద నిరుద్యోగ అంశం లేకుండా ముఖ్యమంత్రి గారి స్పీచే లేదు. ముఖ్యమంత్రి గారే నిరుద్యోగులకు పెద్దగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంతో పాటు డిగ్రీ చదివినటువంటి విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత పాలకులు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కొంత బాధ ఉండొచ్చు, కొంత ఆవేదన ఉండొచ్చు నిరుద్యోగ మిత్రులందరికీ. ఇప్పుడు వేదిక డిబేట్ లో ఉన్నటువంటి మా జనార్దన్ లాంటి సోదరుడు రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం తిట్టొచ్చు, బాధ ఉండొచ్చు. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది, ఉద్యోగాల భర్తీకి మేము కట్టుబడి ఉన్నాం, ఉద్యోగాల భర్తీకి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో త్వరలోనే మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం తీవ్రంగా అన్వేషణ చేస్తూ ఒక త్వరలోనే ఖాళీలను కూడా భర్తీ చేస్తుంది. ప్రతి జాబ్ క్యాలెండర్ ద్వారా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనతోనే 70 ఏళ్ళకు పైగా 75 ఏళ్ళకు పైగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా గత పాలకులు సర్వీస్ చేయించుకున్నారు, నిరుద్యోగుల మట్టి కొట్టి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులందరినీ తొలగించినాం. ఒక సూటి ప్రశ్న, 75 ఏళ్ళు ఉన్న అందరం తీసేసిరు అన్నారు. విద్యాసాగర్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ఇదే శ్రీనిధిలో మొత్తం అక్రమాలు చేస్తుంటే 75 ఏళ్ళ పైచిలకు రిటైర్మెంట్ అయి 70 ఏళ్ళకు దగ్గర ఉన్న ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన మీద అవినీతి జరిగింది అనేటటువంటిది 1,00,000 సిమ్ములు అక్రమంగా తీసుకొని ఎన్నికలలో ఉపయోగించారని చెప్పినప్పటికీ, మీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిరని చెప్పినప్పటికీ, ఆయన సిఎస్ఆర్ ఫండ్ అనేటటువంటిది ఏదైతే కంపెనీలకు ఉంటుందో, కంపెనీలకు కాకుండా కార్పొరేషన్ నుంచి ఏ విధంగా 5 కోట్లు ఒకటేసారి వేరే వాళ్ళకి ఇచ్చిండో, వీటన్నిటి గురించి అడిగి ఈయన ఇర్రెగ్యులారిటీస్ మీద జీవో వచ్చినా ఇప్పటి వరకు విద్యాసాగర్ ఎందుకు పోవట్లేదు? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని 350 మందిని ఉద్యోగంలో కింద ఎందుకు టర్మినేట్ చేసిర్రు? ఆయన ఎందుకు బయటికి పంపట్లేదు? సూటి ప్రశ్న. ఆయనను ఎందుకు పంపట్లేరు? ఆయన దోష పెడుతున్నటువంటి డబ్బు ఎక్కడికి పోతుంది? సీతక్క అక్క అని చెప్తుంది, మరి సీతక్క ఎందుకు ఆయన పంపేయలేకపోతుంది? అంత అసమర్థత పాలన. ఒక రిటైర్డ్ అయిన ఇంటికి పంపేయలేరా మీరు? చెప్పండి. సూటి ప్రశ్న చెప్పండి.
ఆయన వల్ల ఎంతో మంది ఒక- నష్టపోతున్నారు. చెప్పండి. రిక్రూట్మెంట్ అని చేయట్లేదు. చెప్పండి ఒక నిమిషం వాస్తవాలు ఏంటి ఈ ప్రభుత్వం దృష్టికి వాస్తవ రూపంలో ఏ రూపంలో వచ్చినా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది, అది ఏది విషయం కానీ. వాస్తవ రూపంలో లేకపోతే అవాస్తవాలను ఇప్పుడు కూడా మనం దాని మీద చర్చ మేడం చేయాల్సి అవాస్తవాలు కాదు, అన్నకు కావాలంటే పంపిస్తా. కోఆపరేటివ్ యాక్ట్ ఇది బైలా, ఇది శ్రీనిధి బైలా. సరే ఆయన స్టూడియోలో లేరు కాబట్టి అట్లా జీవోలు పంపిస్తా. ఇగోండి మేడం ఆగండి. అన్ని తీసుకొచ్చిన జీవోలు కూడా ఆయన స్టూడియోలో లేరు, ఫోన్ లో ఉన్నారు కాబట్టి మనం అంత క్లియర్ గా ఆయనతో మాట్లాడలేము. ఒక్కటి దయాకర్ గారు, మీరు మేనిఫెస్టోలో ఆవేదన జనార్దన్ కు ఒక ఆవేదన ఉండొచ్చు, కాకపోతే జనార్దన్ ఇవాళ మొత్తం కూడా ఉద్యోగ కాంపిటీషన్ కు ప్రిపేర్ అయ్యే జాబ్ ను వదిలేసి లీడర్ కావాలనే ప్రిపరేషన్ అయింది కాబట్టి కొంత మాలాంటి వాళ్ళని కల్పించినప్పుడు మనోడికి కొంత ఆవేదన ఉంటుంది. ఎందుకు ఆవేదన? మేము అన్నా మీరు ఇది మాట్లాడద్దు, మాట్లాడేది తప్పు. మీరు డిబేట్ చేయొద్దు. ఉద్యోగ కల్పనకు వచ్చినాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జనార్దన్ గారిని కదా వాడుకున్నారు. రాలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జనార్దన్ గారితో కదా మాట్లాడారు, ఇదే జనార్దన్ వాడుకున్నారు కదా. మరి ఆ రోజే పొలిటికల్ ఎజెండా. ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాము, చదువుకునే పిల్లల పట్ల మేడం స్ట్రైట్ గా అడగండి. మేము అంటున్నాం ఆ ప్రభుత్వం చేసిన మీరే చేసిన ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, మీకు సన్మానం చేస్తాం. మీరు అన్నట్టు 1,60,000 ఉద్యోగాలు మీదే, వాళ్ళు నంగలు. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? వాటికి అడగండి. 1,40,000 దానికి కట్టుబడి ఉన్నాము, ఇస్తాము అని చెప్తున్నారు దయాకర్ గారు. ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చామంటున్నారో దానికి కట్టుబడి ఉన్నాను, డెఫినెట్ గా ఇస్తాం. కానీ ఎప్పుడు అని అంటే 2029 34 47 భారత్ ఎప్పుడు ఇస్తాను అది క్లారిటీ ప్రభుత్వంలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మీరు చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, రోషయ్య గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మేడం అలాంటి వాళ్ళని చూసే కాంగ్రెస్ గెలిపించినాం. అట్లా కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి నిరుద్యోగులకు మోసం చేయదు. మేనిఫెస్టోలో 3 పేజీలు పెట్టింది. వీళ్ళన్న మాటలు తీసుకొని పోయి బీఆర్ఎస్ 3 మాటలు కూడా పెట్టలేదు. గెలిపించింది గత ఇంత మూలంగా ఉంటే అసలు మా పనులు మేము చేసుకునేటోళ్ళం. మేడం నిన్న భట్టి గారు కూడా చెప్పారు, త్వరలోనే అదే ఆ త్వరలో అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయింది. ఒకవైపు వాళ్ళ వయో పరిమితి దాటిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కోచింగ్లకి డబ్బులు కట్టలేక ఇవన్నీ కూడా నానా ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది దయాకర్ గారు మీకు స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదు. బట్ ఒక్క విషయం, ఏదైతే సరే ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు కాబట్టి వాళ్ళు 4వ తారీఖు ఒక ప్రణాళిక చేసుకున్నారు, ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ లోపలైనా ప్రభుత్వం స్పందిస్తుందా, వాళ్ళ తరపున మాట్లాడుతుందా? మరి ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే, ఇదే ప్రభుత్వం ఇచ్చుంటే, మరి వీరిని కూడా మేము ఆహ్వానించినాం కదా రమ్మని. సభకు ఎందుకు రాలేదండి వీళ్ళు సభకు ఎందుకు రాలేదు? ఇగో ఇతను మేమే ఆహ్వానించినాం కదా. ఇగో మేడం సభకు ఆహ్వానించినాం. విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు వచ్చి ఇదే మాటలు ఎందుకు చెప్పలేదు? నిరుద్యోగ నిర్మూలన దిశగా కాంగ్రెస్ ఏం చేసిరు? ఏ పాలసీ డాక్యుమెంట్ చేసిరు? ఒక పాలసీ డాక్యుమెంట్ బయట పెట్టమనండి. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఏదన్నా ఎవరికి ఇచ్చిర్రే? ఎవరికి ఇచ్చిర్రు? ఏ డిపార్ట్మెంట్ ఎన్ని వచ్చినాయి? సాఫ్ట్వేర్ రంగంలో ఎన్ని వచ్చినాయి? ఫైనాన్స్ రంగంలో ఎన్ని వచ్చినాయి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎన్ని వచ్చినాయి? వీటిల్లో ఎవరికి వచ్చినాయి? తెలంగాణ బిడ్డలకు ఎన్ని? ఆంధ్ర బిడ్డలకు ఎన్ని? కాదు దయాకరణ మర్చిపోయాను. దయాకరణ నీకు మొన్న ఉద్యోగం వచ్చినందుకు శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. నీకు వచ్చినట్టు మాకు కూడా మా నిరుద్యోగులకు కూడా ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది. రానటువంటి వాళ్ళని మీరు చేసే ప్రణాళిక ఆయన చెప్పాల్సింది చెప్పిన తర్వాత కాల్ కట్ చేసాక మళ్ళీ మాట్లాడదాం. మంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి. ఓపిక సహనంతో ఉండండి. ఆ ఓపిక సహనమే. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టమంటారో ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఓపిక పడతారు. మనం ఒక ఏడాదిలోని ఇన్ని అభివృద్ధి కోణాలు జరిగినాయి, ఇంకా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఎందుకు అంత ఆవేశపడతా ఉన్నారు ప్రతిదానికి? అదే మాట అశోక్ నగర్కి వచ్చు, మంచి భవిష్యత్తు ఉంటది. ఉద్యోగాల భర్తీలు జరగబోతా ఉన్నది. తెలంగాణలో మీరందరూ కూడా రేపు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పాలాభిషేకం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది తొందర రావాలనే కదా మిమ్మల్ని చెప్పేది. మీరందరూ కూడా ఇదే విషయాన్ని మొన్న నిరుద్యోగ మహాగర్జన రోజు వచ్చి ఆ సభలో మీరు చెప్పుంటే వేలాది మంది నిరుద్యోగులకు మీరు భరోసా ఇచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రభుత్వం మీద వాళ్ళకు కూడా నమ్మకం ఉండేది కదా. ఉద్యోగాలు ఇస్తే మేమే పాలాభిషేకాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి అబద్ధాల రేవంత్ రెడ్డి అనేది పోయి దూత్ రేవంత్ రెడ్డి అనేది వస్తుంది. మంచి వాళ్ళకి ఒక మంచి పేరు వస్తుంది. దయాకర్ గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్స్ పట్ల లేకపోతే వాళ్ళు అడుగుతున్న ఉద్యోగాల పట్ల ఎలాంటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు?
ఉద్యోగాల భర్తీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో సందేహం లేదు. భవిష్యత్తులో త్వరలోనే, ఇప్పుడు ఈ ఎన్నికల నోటిఫికేషన్ కోసం త్వరలోనే 30,000 ఉద్యోగాల భర్తీ ఉంటదని నిన్ననే భట్టి గారు చెప్పారు. కాదు ఒకటి అన్న దగ్గర ఒకటే మాట, భట్టి గారు వద్దు, మీ సీఎం గారు మీరే త్వరలో అంటారు, మీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు చెప్పారన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కదా. దయాకర్ గారు ఫైనల్ గా ఇంకొక విషయం, మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పారా లేదా, పెట్టారా లేదా? ఒక విషయం క్లారిటీ నాకు ఇవ్వండి. మేము మేనిఫెస్టోలో 100% మేము ఉద్యోగాల భర్తీ కోసం మనం పెట్టినాం. కానీ మేనిఫెస్టోలో దానికంటే తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించి క్రియేటివిటీ చేసి తెలంగాణ నిరుద్యోగులకు ఇవ్వాలనే ఆలోచనతో సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. అది ప్రైవేట్ రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు. తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం ఒక విజన్ తో ఆలోచన చేస్తా ఉంది. ఆ ఆలోచన భాగమే ఇవాళ 200 కోట్ల రూపాయలు పెట్టి స్కిల్ యూనివర్సిటీ పెట్టి తెలంగాణలో డిగ్రీ చదివిన విద్యార్థి కూడా ఉద్యోగం ఆ కుటుంబానికి కొంత ఉపయోగపడుతుంది, ఆ కుటుంబం పేదరిక నిర్మూలన నుంచి బయటపడొచ్చు అనే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. తెలంగాణలోని అన్ని శాఖలలో ప్రతి ఖాళీలను వెనువెంటనే భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం కోసమే ఇలా జాబ్ క్యాలెండర్ ని తీసుకొచ్చినాం. ఎప్పుడు గత పాలకులు ఎప్పుడు అడగలే, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మాకు జాబ్ క్యాలెండర్ అడగలే, వాళ్ళు చెప్పలే. గత ప్రభుత్వంలో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పలేదు కాబట్టి వాళ్ళని అడగలేదు. మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు అడగలేదు. కానీ మేమే నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉద్యోగాలు పారదర్శకంగా జరగాలి, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ద్వారా జరగాలి, ప్రతి ఖాళీల భర్తీ వెనువెంటనే జరగాలని గొప్ప ఆలోచనతోని నిరుద్యోగుల భవిష్యత్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అండి. ఆ నిర్ణయాన్ని అమలు చేయండి అని అడుగుతున్నారు నిరుద్యోగులు. దయాకర్ గారు 100% జరుగుతుందండి. ఇప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం విధ్వంసం అయింది, అప్పుల పాలు చేశారు, తెలంగాణ నెత్తిన మీద పెట్టారు అప్పులు చేసి. అప్పుల పాలైన తెలంగాణలో తల్లి సోనియమ్మ విగ్రహాలను పెడుతున్నారు, తల్లి తెలంగాణ విగ్రహాలను పెడుతున్నారు. ఈ విగ్రహాలకు డబ్బులు ఉన్నాయి కానీ కాలే కడుపులతో ఉండేటోళ్ళు, 5 రూపాయల భోజనం తినేటోళ్ళు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా? అవతల నుంచి ఉన్నటువంటి మిత్రులు ఒక ఇండిపెండెంట్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ప్రభుత్వానికి విజన్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తుంది, యువత భవిష్యత్తు కోసమే అన్వేషిస్తుంది. దీంట్లో సందేహం లేదు. ఆయన దగ్గర కూడా ఆన్సర్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. మీరు మాయలో పడద్దు. మీ భవిష్యత్తు థ్యాంక్ యూ దయాకర్ గారు. థ్యాంక్ యూ. సో నాగేష్ గారు, ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా మేనిఫెస్టోలో మీరు పెట్టారు అనే విషయం.